శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 13వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కారం. 13వ అధ్యాయం. ఇందులో సుశీలుని కథ. రాజా, మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టి వానికైనను కలిగించు. దీనిని తెలుపు మరి ఒక కథను వినుము. పూర్వము గోదావరి నదీ తీరమున సుశీలుడు అనే కర్మిష్ఠి అయిన వేద పండితుడు కలడు. అతడు ఒకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకరారణ్యములో ప్రవేశించాడు. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములకు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడియుండు. అతడు ఆ అరణ్యమునందు బయటకు వచ్చు మార్గమును వెతకుచు అటూ ఇటూ తిరుగుచుండెను. అచట భయంకరుడైన రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టుని వలె ఉన్నవి. పాదము మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షస సాకారము కలిగి ఉండెను. అచటి కొమ్మలు ముళ్లతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదులనట్టి అవకాశము లేదు. ఆహార పానాదులు తీసుకున్న అవకాశము లేదు. ఇట్టి దురవస్థలలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకై వేదమంత్రములను చదవనారంభించెను. హరినామ సంకీర్తనము చేయసాగెను. కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీ పరిస్థితి ఏమి చెప్పుమని అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యము చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మములే. గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామమున గ్రామాధికారిగా నుంటిని. అందరితోనూ అన్ని విషయములను మాట్లాడేవాడను. ఎవనికి ఏ పని అయినను చేసేవాడను కాను. అసత్యం పలికిడివాడను. పరుల సొమ్ము అపహరించుచుండెడివాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికి ఏమీనూ ఇయ్యలేదు. స్నాన దాన పూజాధికములు ఏమీయును ఆచరింపలేదు. దైవ పూజ అనగా నేనెరుగను. అట్లందరినీ బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలముంటిని. తరువాత కుక్క, గాడిద మొదలగు నీచ జంతువుల జన్మమునంది తిని ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని కొమ్మలు బాధింపగా ఎచ్చటికీ కదలనేని ఈ జన్మలో నుంటిని. నీ వట్టి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది. ఇట్లైనను నీవే నన్ను రక్షింపవలయను అని సుశీలుని బహు విధములుగా ప్రార్థించను. సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించను. వానిపై జాలిపడి వాని ఉద్ధరింపదలచను. పోయి ఇచ్చట సమీపమున నీరున్నదాయని అడిగాను. 12 యోజన దూరమున నీరున్నది అని రాక్షసుడు చెప్పాడు. నీకు సంతానమున్నదాయని సుశీలుడు అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు. వారును నా వంటి వారే. వారి సంతానము అటువంటిదే. ప్రస్తుతము నా వంశములో భాస్కరుడని వాడు గ్రామదేవతగా ఉన్నాడని చెప్పాను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండుము. నేను నీ వంశము వానితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదని పలికాను. రాక్షసుని పూర్వజన్మలోని వంశములో ఉన్న భాస్కరుడను వాని వద్దకు వెతుకుచూ పోయాను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాస్కరుని వద్దకు పోయాను. వారిని తాను చూసిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసు వృత్తాంతము చెప్పాను. అతడు రాక్షస రూపమునున్న పూర్వునకు రాక్షస రూపము పోవాలనన్నా ఏమి చేయవలనో చెప్పమని అడిగాను. అప్పుడు పోయి, నీవు మాఘమాసం నదీ స్నానము చేయును. శివునికి గాని కేశవునికి గాని నీ ఇష్ట దైవమును పూజింపు. పురాణం చదువు లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములు చేయము.
దీవలన నీ పాపములన్నీ పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలు పాపక్షయమునంది పుణ్యలోకమునందుదురు. స్నానము 7 విధములు. 1 మంత్రము చదువుతూ చేయ స్నానము మంత్రస్నానం. 2 మట్టిని రాసుకొనుచూ చేయ స్నానము మృత్తికా స్నానం. భస్మము శరీరముకు రాసుకుని స్నానము చేయు స్నానము ఆగ్నేయ స్నానం. 4 గోవులు నడుచునప్పుడు పైకెగిరిన దుమ్ము మీద పడినట్లు చేసిన స్నానము వాయుస్నానము. నదులు చెరువులు మున్నగు వాదిలో చేయు స్నానము వారుణ స్నానము. 6 ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన స్నానము దివ్య స్నానము. 7 మనస్సులో శ్రీహరిని స్మరించుట మాస స్నానం. అందురు ఈ 7 స్నానములు ప్రాతకాలమున చేయలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్ఠులు మున్నగవారు తడి వస్త్రముతో శరీరము తుడుచుకునుట చేయవచ్చును. జుట్టు ముడివేసుకుని స్నానము చేయవలను. స్నానము చేయనప్పుడు కౌపీనము అనగా గోచి ఉండవలయను. తుమ్ము, దగ్గు, ఆవలింత, మాలిన్యముతో దుష్టులతో మాట్లాడుట ముందుగునవి తప్పనిసరి అయినచో ఆచమనం చేయవలెను. భగవంతుని స్మరించుచు కుడి చెవి తాకవలెను. అరుణోదయ కాలమున స్నానం ఉత్తమము. సూర్య కిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతము. దర్భలతో స్పృజింపబడిన జలమున స్నానము చేయుట పవిత్ర స్నానమగును. స్నానము చేయునప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో కాని చెరువులో కాని ఉంచవలెను. శ్రీహరిని కాని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నుంచి సంకల్పాదులను చెప్పుకొనుట, జపతర్పణాదులు చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోసిళ్ల నీటిని తీరమునందుంచి నది గాని చెరువును కాని ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదక్షిణము చేయవలను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము 4 అంచులను చేర్చి వాటిని పిండుచు పితృదేవతలకు స్మరించవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకు ప్రీతి కలిగించు పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమునిచ్చును. ఆ స్నానము చేయునప్పుడు ఆపోహిష్ఠాది మంత్రములను చదువుతూ మంత్రము రాని వారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మొల్లగవలయను. సూర్యుని, గంగను, దేవతలను తలంచుకుని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలెను. గంగా, యమునాది నదులను తలంచుకుని నీటిని వ్రేళ్లతో గీయవలెను. స్నానము దిగంబరుడై చేయరాదు. శరీరం పై భాగమున వస్త్రము కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు పర్వదినములయందు ఆయా దేవతలను కూడా తలుచుకుని నమస్కరింపవలెను అని సుశీలుడు భాస్కరునకు స్నాన విధానము వివరించను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవక విషయములను విచారించను. తరువాత తన దారిని పోయెను. భాస్కరుడు సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానము పూజాదులను నిర్వహించను. మాఘమాసమున స్నానానంతరము రాక్షస రూపమునయున్న పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేశాను. ఇట్లు మాఘమాసము అంతయు చేశాను. రాక్షస రూపములో ఉన్న వారి పూర్వుని రాక్షసత్వం పోయి వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగెను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.